ఈరోజు కంగారు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ యొక్క ధర్నా సిపిఎంఎల్ పార్టీ మరియు సిపిఎంఎల్ జనశక్తి సిపిఎంఎల్ ఈ డెమోక్రసీ పార్టీల ప్రజా సంఘాలైన రైతు సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మొత్తంగా ఉన్న ఈ యొక్క కంగారు వ్యతిరేక పోరాటం చేయమని చెప్పని అన్ని జిల్లాలలో సదస్సులు సమావేశాలు ఊరేగింపులు ధర్నాలు చేయమని పిలిపించడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క సదస్సు ఈ యొక్క ధర్నా జరుగుతుందని తెలియజేస్తూ మోడీ ప్రభుత్వం చేస్తున్న విధానాలు ఇప్పటివరకు మన వక్తలు చెప్పారు. ఏదేమైనప్పటికీ నక్సలిజాన్ని అంతం చేస్తామని చెప్తున్న ఈ యొక్క మోడీ చెప్తున్న తరుణంలోనే ఇన్నగాక మొన్న యూనివర్సిటీలో కూడా విద్యార్థులు మొత్తంగా మేము కాలేజీలో బైకాట్ చేసి తుపాకులు పట్టుకొని అణికెళ్తాం, వాళ్ళతో చర్చలు జరపరని చెప్పని కూడా విద్యార్థులు రెచ్చిపోయే పరిస్థితి మనకు కనబడుతున్నాయి. ఎందుకు ఇది చేస్తున్నారు? అసలు ఇతర దేశాలలో కూడా శ్రీలంకలో కూడా స్థాయిలో పోవడం జరుగుతున్న క్రమంలో కూడా అక్కడ చర్చలకు వాళ్ళు పిలిచి మాట్లాడిన పద్ధతి ఉన్నా లేదా, మన రాష్ట్రంలో కూడా పద్ధతి ఉన్నా లేదా, లేదా జాతీయ పోరాటాలలో లేదా రాష్ట్రాలు విభజన పోరాటాల్లో స్థాయిలో పోరాటం చేస్తున్న క్రమంలో కూడా చర్చలు జరిపి అక్కడ సమస్య పరిష్కరించిందా లేదనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ మోడీ చేతులు మోడీకి మెదడు లేదు. ఈయన మెదడు మొత్తంగా పనిచేయించేది అమెరికా కాబట్టి మీరు మన అమెరికాకి చెప్పుకోవాలా అనేది మనం అర్థం చేసుకోవాలి. మోడీ ఇప్పటికైనా అర్థం చేసుకో ఏంటి ఇంత మనుధర్మాన్ని నమ్మే ఈ యొక్క మూర్ఖులు ఒక చనిపోయిన కామ్రేడ్స్ను తమ తల్లిదండ్రులకి ఇచ్చే పరిస్థితి లేదా, వాళ్ళు కర్మాలు దినాలు చేసుకునే పరిస్థితి లేకుండా చేసిందంటే వీళ్ళు మనుధర్మాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వీటికి వ్యతిరేకంగా మనం ప్రజలలో పోయి మన యొక్క వాళ్ళ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన అవసరం ఉందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ఇట్లా తెలుసుకుంటున్నాం కాబట్టి